మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి పులివెందుల కోర్టులో పోలీసులకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారి రామ్ సింగ్ తో పాటు నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిపై వివేక పిఏ కృష్ణారెడ్డి 2023లో చేసిన ఫిర్యాదు తప్పు అని దానిని కొట్టివేయాలంటూ గురువారం పులివెందుల పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. వివేక హత్య కేసులో సిబిఐ అధికారి రామ్ సింగ్, నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వారికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వాలని బెదిరించారంటూ కృష్ణారెడ్డి 2023లో పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో ఆయన పులివెందుల కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. కృష్ణారెడ్డి ప్రైవేట్ కంప్లైంట్ పై పూర్తి విచారణ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. పోలీసులు రామ్ సింగ్, సునీత, రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్లో దాఖలు చేశారు. కృష్ణారెడ్డి ఫిర్యాదు కొట్టివేయాలంటూ హైకోర్టులో రామ్ సింగ్, సునీత, రాజశేఖర్ రెడ్డి పిటిషన్ను దాఖలు చేయగా హైకోర్టు ఈ కేసును కొనసాగించాల్సిందేనని తీర్పును చెప్పింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు పెండింగ్లో ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పులివెందుల పోలీసులు ఏకపక్షంగా విచారణ చేశారు. కృష్ణారెడ్డి ఫిర్యాదు తప్పంటూ కోర్టుకు గురువారం నివేదించారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా అసత్యమని ఎలా చెప్తారంటూ పులివెందుల పోలీసులు వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి నర్రెడ్డి సునీత గాని అప్పుడు విచారణ చేసినటువంటి సిబిఐ ఏఎస్పీ రామ్ సింగ్, అదేవిధంగా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళ మీద ఉన్నటువంటి కేసుల్ని కొట్టివేయించుకునేటువంటి ప్రయత్నాలు అయితే స్పష్టంగా కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగానే పోలీసు వ్యవస్థని అడ్డుపెట్టుకుని తమకు అనుకూలంగా నివేదికలు తెప్పించుకొని కేసులు కొట్టించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఎవరైతే పిఏ కృష్ణారెడ్డి ఉన్నారో ఈ కృష్ణారెడ్డి గతంలో నర్రెడ్డి సునీత, అదేవిధంగా ఏఎస్పీ రామ్ సింగ్, రాజశేఖర్ వీళ్ళు ఏదైతే తనని తమకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పేసి ఒత్తిడి చేస్తూ బెదిరిస్తున్నారని చెప్పేసి ఆయన కేసు పెట్టారు. ఈ కేసు పెట్టిన నేపథ్యంలోనే పోలీసులు తీసుకోకపోవడంతో ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో వేశారు. కోర్టు విచారణ చేయమని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చడం పరిస్థితుంది. దాని మీద హైకోర్టుకు వెళ్ళటము, హైకోర్టు కూడా కేసును కొనసాగించాలంటూ సుప్రీంకోర్టు దాకా నర్రెడ్డి సునీత, రామ్ సింగ్ వీళ్ళందరూ కూడా వెళ్ళినటువంటి పరిస్థితుంది. దీనిలో భాగంగానే పూర్తి స్థాయి ఇప్పుడు ఆ కేసు అంతా ఫాల్స్, ఏదైతే పిఏ కృష్ణారెడ్డి పెట్టినటువంటి కేసు అంతా ఫాల్స్ అని చెప్పేసి పులివెందుల పోలీసులు తాము విచారణ చేశామని చెప్పి పులివెందుల కోర్టుకి నిన్న నివేదించినటువంటి పరిస్థితుంది. ఈ నివేదించిన నేపథ్యంలోనే కోర్టు సీరియస్ అయింది. సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్ ఉండగా ఏ విధంగా మీరు ఈ విధంగా కేసు ఫాల్స్ అని చెప్పి చెప్తారని చెప్పేసి చెప్తూనే వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే వేసినటువంటి పిటిషన్ ని కొట్టివేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని బట్టి మనం గమనించినట్లయితే ఎట్టి పరిస్థితులు తమ మీద ఉన్న కేసుల్ని కొట్టివేయించుకోవడంతో పాటు అక్రమంగా అసత్యాల్ని చెప్తూ వివేకానంద రెడ్డి కేసును తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.